కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ సింగ్ నగర్లో ఎవరిని కదిలించినా కన్నీరే, ఎవరిని పలకరించినా కన్నీటి రోదనే. బుడమేరు చేసిన విధ్వంసంతో జీవితాలు తల్లకిందులయ్యాయంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వంతో తాము వరదల్లో చిక్కుకున్నామని మండిపడుతున్నారు. ప్రభుత్వం కనీసం ఆహారం, నీళ్లు కూడా అందించలేదని ఫైర్ అవుతున్నారు. మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలో వరద బాధితుల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సహాయక చర్యలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలం చెందుతుంది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి మరొకసారి చినుకులు అలా వర్షం రూపంలో పడడంతో పూర్తిగా కూడా మరొకసారి జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే ముంపు ప్రాంతంలో పూర్తిగా వారు ఇళ్లను కోల్పోయి బయట ఎక్కడా కూడా సహాయక చర్యల్లో భాగంగా వారికి ఎక్కడా కూడా సరైన స్థలం గూడు కూడా కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే మరోవైపు సహాయక చర్యల పేరిట చాలా వరకు ఆహార పొట్లాలను బిచ్చగాలకు విసిరేయడంతో చాలా మందికి ఆహార పొట్లాలు అందని దుస్థితి కనిపిస్తుంది. చాలామంది ఆ చుట్టుపక్కల ఉన్న ముంపు ప్రాంతాలను కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆ బయట ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు దుకాణాల వద్ద రాత్రిపూట తలదాచుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతమంది బాధితులు మనతో పాటు ఉన్నారు, వారిని మాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఏ ప్రాంతం చెందిన వారు? ఏ పరిస్థితి? మీ ఇల్లు మునిగిపోయి ఉందా ఏంటి? మేము పాకే పర్వండి, మునిగిపోయిన ఇల్లు. ఇక్కడ ఆదివారం వచ్చి అక్కడ ఉన్నాం. రోడ్డు మీద ఎత్తి తీసుకున్నాం. సరిగ్గా ఎత్తల లైట్ మధ్యలో అటు చివర ఈ చివర ఎత్తున్నారు. ఇచ్చారమ్మా తినడానికి? ఏమి ఇవ్వలే, ఇక్కడ ఏమి ఇవ్వలే. ఇంకా అట అన్నారు, అంతే. స్కూల్ కానీ లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేయలేదా అక్కడ పడుకోవడానికి? ఇదే ఇక్కడే రైట్ బస్ చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగానే దుకాణాల కేంద్రాల వద్ద అదేవిధంగా రోడ్లపై కూడా వారు నిద్రించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరికొంతమంది వృద్ధులు ఉన్నారు. మీకు తినడానికి ఏమైనా ఇచ్చారమ్మా? ఏమి ఇవ్వలేదు. నేను 4 రోజుల కానీ ఇక్కడే నా పేట ఎవరైనా దిగబెడితే బాగున్నాను. ఇక్కడ ఇరుక్కుపోయాను, ఒక్కదాన్నే ఉన్నాను. 4 రోజుల కానీ ఇక్కడే పడుకుంటున్నాను. కూడా మహిళలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా. ఆదివారం కాడి నుంచి ఇక్కడే ఉన్నాం, ఎక్కడ తీసుకెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం మొత్తం. వెళ్ళి తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదండి. పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. కట్టుబట్టలతో పిల్లల్ని వేసుకుని వచ్చేసాం. ఇక్కడ ఉన్నాం. ఇంతవరకు అసలు అతిగతి లేదు. ప్రభుత్వం ఏ విధమైన సహాయం చేయట్లా. కనీసం బతికున్నారా లేదని చూసే దిక్కు కూడా లేదు. ఆ పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఉన్నాం. రాత్రి వర్షం తడుచుకుంటా కూర్చున్నాం. ఒంటి మీద బట్టలు తప్ప మా దగ్గర ఏమీ లేవు. ప్రభుత్వం ఏ విధంగా చూస్తున్నారండి? ఎవరిని చూస్తున్నారు? అటు జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ అవి మొత్తం మునిగిపోయినాయి. అసలు ఎవరు కూడా వాళ్ళకి ఆహారం అందించట్లేదంటే అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. ఆ బయట ఇక్కడ వాళ్ళ వరకే ఇక్కడికి అందుతుంది, కానీ అక్కడ వాళ్ళు పసిపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మీరు చెప్పినట్టు ఏదైతే బయట ప్రాంతాల్లోనే వారికి మాత్రమే అందుతుంది. లోపల లోతట్టు ప్రాంతాల్లో అసలైన బాధితులు ఎవరు ఉన్నారో వారి వరకు వెళ్ళడం లేదు. కనీసం వారు తినడానికి ఇంటి దగ్గర ఏం దొరకదు. ఏడుస్తున్నారు సార్ వాళ్ళు. రాత్రి కూడా 10:30కు ఫోన్ చేసి పిల్లలు ఏం తినలేదని ఏడుస్తున్నారు. అది సందుల్లో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకే పెడితే లోపల సందుల్లో ఉన్న వాళ్ళు ఏం తింటారు? చాలా బాధలు పడుతున్నాం సార్. అసలు అక్కడ ఇప్పుడైతే సింగనగర్లో ముసళ్ళు తిరుగుతున్నాయని కూడా ఫోన్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు ముసళ్ళతో కూడా ఉంటున్నాం మేము. ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితులు. ఇలా అయితే దిక్కులేని వాళ్ళలాగా ఉండిపోయాం. ఎవరు ఎక్కడ ఉన్నామో ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు. అది సార్ రైడింగ్ పరిస్థితి. పూర్తి స్థాయిలో బాధితుల ఆవేదన విన్నాము. అయితే మన సింగనగర్ ప్రాంతంలో ఉన్నాము. సింగనగర్ ప్రాంతంలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా సింగనగర్ ప్రాంతానికి సంబంధించి ఉన్న కాలనీల్లో మునిగిపోయి ఉన్నారో వారికి కనీసం ఆహార సదుపాయం కాదు కదా, ఎవరైనా బతికి ఉన్నారో లేదని కూడా ప్రభుత్వం గుర్తించలేని స్థితిలో ఉందని కూడా బాధితులు చెప్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ అందించాలని, అదేవిధంగా ఆహారం విషయంలో కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించాలని కూడా వారు డిమాండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి. విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను వైఎస్ఆర్సీపీ శ్రేణులు పంపిణీ చేస్తున్నాయి. విజయవాడ పంజా సెంటర్ నుంచి మా ప్రతినిధి పాస్యం అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు.
విజయవాడ మహానగరంలో వరద విపత్తు కారణంగా బాధితులు దాదాపు 4.5 లక్షలు మంది వరదలో చిక్కున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిద్రపోతూ నిమ్మకు నీరెత్తినట్టు బాధితుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ బాధితుల్ని ఆదుకునేందుకు నడుం బిగించింది. ఎక్కడైతే బాధితులు ఉన్నారో వరదలో చిక్కున్నటువంటి బాధితులు గత 4 రోజుల నుంచి తిండి, నీళ్లు, పాలు, కనీసం తాగడానికి నీళ్లు లేనటువంటి నేపథ్యంలోనే వాళ్ళు అరిగోసను అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలైతే బాధితులకి పాల ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం పంజా సెంటర్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి షేక్ ఆసిఫ్ ప్రస్తుతం అయితే బాధితులందరికీ కూడా పాల ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ని కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. గత 4 రోజుల నుంచి కనీసం వీళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, కనీసం చిన్నపిల్లలకి పాలు కూడా లేనటువంటి నేపథ్యంలోనే మానవతా హృదయం చేసుకుని వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఆసిఫ్ గారు చెప్పండి, అంటే గత 4 రోజుల నుంచి కూడా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అసలు ప్రయత్నించలేదని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మీరు నడుం బిగించారు, బాధితులను ఆదుకుంటున్నారు. బాధితుల నుంచి ఎట్లా ఉందండి రెస్పాన్స్? బాధితుల నుంచి చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు 3-4 రోజుల నుంచి ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క ఏరియాకి కూడా వచ్చి ఎలాగున్నారు ఏంటి అని అడిగిన పాపాన పోలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగనన్న ఉంటే మాకు ఎన్నో విధాలుగా ఆదుకునేవాడని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న స్పందన అది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే వాలంటరీ వ్యవస్థ ఉండేది, వాలంటీర్లు అందరూ వచ్చి అన్ని విధాలుగా ఆదుకునేవాళ్ళు. కరోనా కష్టకాలంలోనే తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాలంటీర్స్ ఎంతో చక్కగా వాళ్ళకి సేవలు అందించారు. మరి ఈ యొక్క తుఫాన్లో 3-4 రోజుల నుంచి ప్రజలు అవస్థపడుతున్నారు. దాన్ని ముందు చర్యలు ఏమి లేకుండా ఒక కలెక్టర్ గారు కానీ లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే ఓట్లు అడగడానికి వచ్చిన కూటమి నాయకులు కానీ ఎవ్వరూ రాలేదు. మేము వెళ్ళి ఆహార పొట్లాలు అందిస్తుండే, అయ్యా మాకు ఆదుకోండి అయ్యా, మేము హార్ట్ పేషెంట్లు అంటున్నారు, బీపీ పేషెంట్లు అంటున్నారు, అనేక చిన్నపిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, మేము చాలా అవస్థలు పడుతున్నాం, ఏ ఒక్క కూటమి నాయకులు ఎవరు రాలేదయ్యా, మీరే మాకు ముందుగా వచ్చి భోజనం కానీ పాల ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ మాకు అందజేస్తున్నారు. జగనన్న చల్లగా ఉండాలి, జగనన్న ప్రభుత్వంలోనే మా ఇంటికి పథకాలన్నీ వచ్చినాయి, మాకు పట్టించుకునే పాపాన పోలేదు, ఏ ఒక్క రోజు కూడా పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు, ఏ ఒక్క పథకం ఇంటికి రావట్లేదని చెప్పేసి జగనన్నని గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలైతే జగనన్న ఉండగా మాకు ఆరోగ్య సురక్ష అని చెప్పి ఇంటి దగ్గరే వైద్యం చేయించేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. సస్తామా బతుకుతామా అనేది కూడా కాకుండా ఆహారాలు కూడా అందించకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. గతంలో పాలన బాగుంది, ఈసారి పాలన ఓటేసినందుకు మాకు శాపంగా మారిందా అంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లను కూడా కారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పంజా సెంటర్.